1144 ఓట్స్ లీడ్ లో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి కాంగ్రెస్ లీడ్ లో ఉంది. సో ఇది కాంగ్రెస్ విజయం దిశగా ముందుకు వెళ్తుంది అని చెప్పడానికి మనం కొన్ని సంకేతాలు అందుతున్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ కౌంటింగ్ అంతా కాంగ్రెస్ కి పెద్దగా బూస్టప్ లేని, కాంగ్రెస్ కి పెద్దగా లీడ్ ఉండదని భావించిన ఏందది షేక్పేట్ కానీ వెంగళరావు నగర్ కానీ ఈ ప్రాంతాలకు సంబంధించింది నడుస్తుంది. కాబట్టి సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ 9691. ఒక్కసారి ఈ డేటా చూడు. కాంగ్రెస్ కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 9691. 9691 ఓట్లు పడ్డాయి. సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇది సెకండ్ రౌండ్. బీఆర్ఎస్ పార్టీ 8609. 8609. బీజేపీ 277. సెకండ్ రౌండ్ ఇది 277. సో ఇదే ట్రెండ్ బీజేపీ కొనసాగితే బీజేపీ డిపాజిట్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ 8900. ఫస్ట్ రౌండ్ విషయానికి వద్దాం. ఫస్ట్ రౌండ్ లో 8926. 8926 కాంగ్రెస్ కి. బీఆర్ఎస్ 8864. 8864. బీజేపీ 216. సో బీజేపీ చాలా పూర్ పర్ఫార్మెన్స్, చాలా దారుణంగా ఉంది బీజేపీ పరిస్థితి. 100% ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీ డిపాజిట్ కోల్పోబోతున్నది. కిషన్ రెడ్డికి వచ్చిందే గోస. ఎందుకంటే మొత్తం అన్ని తానే చూసిండు. బీజేపీ నాయకత్వం మేల్కోకపోతే భవిష్యత్తులో మీకు ఇక్కడ అవకాశాలు ఉండే ఛాన్స్ కనబడట్లేదు. ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది మీ పర్ఫార్మెన్స్. షేక్పేట్ లాంటి ఏరియాల్లో హిందూ ఓట్ పోలరైజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే మీకు ఓట్లు పడలే. 2020 GHMCలో మీరు చూపించిన లెక్క ఎక్కడది? అది